హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏది లేనప్పుడు ఇలా మల్టీగ్రెయిన్ ఆటా తీసుకొని దోసపిండిలా జారుగా కలుపుకొని వేడెక్కిన పెనం మీద ఆయిల్ వేసి 2 గరిటెలు పిండి వేసి లైట్గా పాముకొని చుట్టూ ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఒకవైపు కాల్చి మళ్ళీ ఫ్లిప్ చేసి ఇంకో వైపు కూడా మంచిగా కాలనివ్వాలి. సిమ్ములోనే ఉంచి కాల్చుకోండి, మాడితే గనక బాగోదన్నమాట. చూడండి, నాకైతే భలే గోల్డెన్ కలర్ వచ్చింది. రెండో వైపు కూడా తిప్పి బాగా కాల్చానమాట. అదే నాలాగా స్వీట్గా తినాలనుకునే వాళ్ళు కొంచెం బెల్లం పౌడర్ని వేసి పిండిలో బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట. వేసి ఇందాకట్లాగే పెనం వేడెక్కాక ఆయిల్ వేసి 2 గరిటెల పిండిని దాని మీద వేసి లైట్గా పాముకోండి. మళ్ళీ ఆయిల్ వేసి 2 వైపులా బాగా కాలనివ్వాలి. అంతే. వేడిగా ఉన్నప్పుడు ఏదైనా పచ్చడి అద్దుకొని వీటిని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఏ పిండి లేనప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఉంటాను మరి, బాయ్.